పరమాత్మయే. అట్టి మహానుభావుని భుక్తాన్న శేషము అందరికీ ఇవ్వరాదు. వారును వేరుగా తలంపవచ్చును. ఇక ఏమి చేయవలెననగా, యజ్ఞములో పక్వమైనది ఆవిస్సని తెలియవలెను. యజమానులు దానిని పరమ పవిత్ర భావముతో భుజించున్నట్లు శ్రీ గురుభక్తుడును పరమ పవిత్ర భావముతో ఉచ్చిష్టమును గైకొని ఆవిస్సును ఎవరికి ఇవ్వని ప్రకారము మరి ఒకరికి ఇవ్వక తానే భుజించవలయను. అట్టి భుక్తాన్న శేష భక్షణముచే తన యొక్క మానసిక తత్వము కూడా పరిణమించి జ్ఞాన వైరాగ్యాదులతో కూడిన రగుచున్నతి. శ్రీ గురువురు ఉచ్చిష్టము మహాపవిత్రము. క్రమశ జ్ఞాన దశకు అది తీసుకొని పోతుంది. కాబట్టి ఆ గురువు ఉచ్చిష్ట భోజనాన్ని ఇంత పవిత్రంగా భావించి, ఇప్పుడు యజ్ఞం చేసినటువంటి వారు యజ్ఞ ఆయుస్సును ఎవరికి ఇవ్వకుండా వాళ్ళే అట్లా తింటారు. అట్లా గురువు అనేటువంటి మహాయజ్ఞములో పవిత్రమైనటువంటి ఆయుస్సుగా గురుప్రసాదం మనకిస్తాడు. కాబట్టి దాన్ని అట్లా తినాలి, ఇతరులకి ఇవ్వకుండా. నానృతం నా ప్రియం చైవ నగర్వం నాపి నా బహు నవినియోగ వరం బ్రూయాత్ గురోరాజ్ఞాం విభావయేత్. శ్రీ సద్గురుని దేవుని యందు గురుభక్తుడు ప్రవర్తించవలసిన విషయములలో మహోపదేశము ఈశ్వరుడు పార్వతీకి తెలియజేస్తున్నాడు. ఇది మన ఎవరో చెప్పినటువంటిది కాదు, సాక్షాత్ పరమేశ్వరుడు ఈ రకాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. శ్రీ సద్గురువు దగ్గర అసత్యము చెప్పకూడదు, సత్యమునే వచించవలెను. తదన్యమైనను అప్రియముగా పలకకూడదు. అది సత్యమైనను కూడా అప్రియంగా కఠినముగా పలకకూడదు. ప్రియముగానే హితకరముగానే ఉండవలెను. మరియు అహంకార వాక్యములు పలకరాదు. నీవు అనేటువంటి వాక్యము కానీ, నాకేం స్వామి ఏం తక్కువ ఉంది నాకు, నా దగ్గరికి నీవే వచ్చినావు అనేటువంటి వాక్యాలు కానీ ఈ పలకరాదనమాట. శ్రీ గురుదేవుని దగ్గర ఎక్కువగా సంభాషించరాదు, మితభాషిగా ఉండాల. శ్రీ గురుదేవులు సంయమనశీలురు, వృతాగా కాలమును పోగొట్టువారు కారు. బ్రహ్మమయులై ఉందురు. వీటికి చీటికి మాటికి లేనిపోని ఇవి కల్పించుకొని ఏమేమియో మాట్లాడినా విశ్వసించదరని తలంచి శిష్యుడు స్వతంత్రించి బహుభాషిగా కాకూడదు. ఇకను శ్రీ గురుదేవుని ఆశయమును కనుగొనక అవకాశమిచ్చినారని ఎంచి ఇట్లు చేసిన బాగుండునని విధిపూర్వకముగా దేనిని కూడా శిష్యుడు ఎన్నటికి వచింపరాదు. అనవసరమైన మాటలు. శ్రీ గురుదేవుడు మహాత్ముడు గనుక ఏ విషయములోనూ స్వతంత్రించరాదు. శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞనే విశేషముగా భావించుచు దానిని ఎట్లు గురువర్యుని ప్రీతికరముగా పరిశుద్ధముగా చేస్తున్నా అని నిరీక్షించుచుండవలేను. శిష్యుడు అట్లుండడమే స్వాతంత్ర్యము, నిత్య జీవనం ఆనందకరము, వాని జన్మము ధన్యము, ఈశ్వరుని దగ్గర నందీశ్వరుని మాటికి అని తెలియవలెను. ఇక ఇవన్నీ తెలిసినట్లే ఉన్నాయి, పూర్తి తాత్పర్యమే. కాబట్టి ఈ ఉండవలసినటువంటి విధానం మనకైతే సొంతంగా తెలియదు, శాస్త్రం తెలుసుకోవాలి. ఇక నందీశ్వరుని విషయాన్ని చెప్పినాడు. నందీశ్వరుడు ఎట్లా ఉండేవాడంటే ఏది చెప్తే అది చేసేవాడు, స్వతంత్రం ఉండదు. గురువాజ్ఞ ప్రభువాజ్ఞ ఎట్లా ఉంటుందో అట్లా, రాజు దగ్గర భటులు ఎట్లుంటారో మాట్లాడకుండా ఆ రకంగానే ఉండాలి. ఎంత వాక్కును మనం అంచుకుంటామో అంత లోపల దివ్యశక్తి తయారవుతుంది, అంత జ్ఞానశక్తి అవుతుంది. లోపలనే మనస్సు మననానికి తిరుగుతుంది. అది బయటికి పోయే అలవాటు అయితే గన ఆ శక్తి సన్నగిల్లిపోయి ఈ బాహ్య విషయాలే ఎక్కువైతాయి. అట్లా కాకోకుండా వాక్కును అన్నింద్రియముల లేకంటే వాక్కు చాలా చెడ్డది, చాలా గొప్పది. అది రాజ్యాలను ఏలుతుంది, రాజ్యాలను నాశనం చేస్తుంది. ఇదంతా కూడా వాక్కు మీదనే ఆధారపడి ఉంది. మనం అజ్ఞానులమని ప్రకటించేదానికి అదే సాధనము, జ్ఞానులుగా ఉండేదానికి అదే సాధనం. కాబట్టి దాన్ని అదుపులో పెట్టుకున్నటువంటి వాడే సరైనటువంటి జ్ఞాని. అందుకే మనకు గురువులు సాధన కాలంలో కొన్ని నెలలు మౌనం ఉంటారు. ఆ మౌనాన్ని మనకు పాటింపజేస్తారు. 40 రోజులు, 60 రోజులు, సంవత్సరము, 6 నెలలు తప్పకుండా మౌనాన్ని పాటించాలి. ఇట్లా కొన్ని మనం ఇప్పుడు వెంటనే మాట్లాడతాం. బయట మాటలు నిలబెట్టినాడు కానీ లోపల నిలబెట్టినాడా, లోపల అణిగినాయా అని. బయటిది ముందు నిలబెట్టవయ్యా, లోపలిది నిదానంగా అనుగుతుంది. వాళ్ళు ఏం చెప్తారంటే బయటిది అరికట్టేకి అలవాటు పడితే లోపలిది కూడా నిలబడుతుంది నాయన, అట్లా మిట్ట వేదాంతం మాట్లాడొద్దండి, ఖచ్చితంగా చెప్పినట్టు చేయమని చెప్పేవాళ్ళు.
అపక్వాహారం తినిపించేవారు. ఇవన్నీ కూడా ఎందుకంటే శనగలు పెసులు నానేసుకొని పొద్దున్న నానేసుకుంటే సాయంత్రం నానేసుకుంటే ఉదయం తిని అపక్వాహారం చేత ధ్యానం చేసేటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా ఎన్నో తిప్పలు పడి ఉంటారు. కాబట్టి దీన్ని ఆ నందీశ్వరుడు ఎట్లుంటే అట్లుండాలి. నందీశ్వరుడు ఎట్లుంటాడు తెలిసిన? వీరభద్రుడు పార్వతీదేవి దాక్షాయిని దక్షయజ్ఞంలో పడిన తర్వాత ఆయన జటాజూటమును తీసి వీరభద్రుని లేపుతాడు. లేపితే వీరభద్రుడు పోయి దక్షయజ్ఞాన్ని అంతా ధ్వంసం చేస్తాడు. నందీశ్వరుడు ఎంటబోతా అంటాడు. ఎందుకంటే ఆడి మీదకి ఎవరు రాకుండా చూసుకునేటువంటి వాడు. స్వామి ఏమి చెప్తే అట్లా స్వామి భక్తి పరాయణుడు. సాక్షాత్ పరమేశ్వరుడు తప్ప ఈ సృష్టిలో రెండో చూపు చూసినటువంటి వాడు కాదు. అందుకే మీకు ఆ ఉపమానం కేసెట్లలో వస్తుంది. నందీశ్వరుడు ఒకసారి శివగణం అంతా కైలాసములు ఆనందంగా కూర్చున్నప్పుడు ఈశ్వరుడు నందీశ్వరుని పిలిచి, నాయన ఇందులో శివభక్తులు ఎవరైనా ఉంటే చెప్పరా సరైనటువంటి వారు అని అంటాడు. అంటే ఇదేం ఉండే వాళ్ళంతా శివభక్తులే కదా, ఈశ్వరుడు ఎందుకు ప్రశ్నించినాడు అంటే నందీశ్వరుని మనోభావం కనిపెట్టాలి. అంత చుట్టూ నమస్కారం చూస్తాడు. చూసి స్వామి నేను ఒక్కడనే స్వామి భక్తుడిని అంటాడు. అంటానే ఈ శివగణానికి అంతా కోపం వస్తుంది భక్తులకి. ఏమని అంటే మేము కాదా, ఒకవేళ పరమేశ్వరుని ఈపును మోసినంత మాత్రం చేతనే ఈడే గొప్ప భక్తుడా, మేము భక్తులం కాదా అని చెప్పని అందరూ గుసగుసలు మాట్లాడుకుంటారు. అప్పుడు ఈ నందీశ్వరుని మనోభావం మీ భక్తులకు తెలాలనే ఉద్దేశం చేత ఇప్పుడు అదేమయ్యా నందీశ్వర, ఇంతమంది శివగణం ఉండంగా నేను ఒక్కడనే భక్తుడు అంటావే ఏమప్పా మాట అంటారు. అంటే అప్పుడు అంటాడేనా, అయ్యా వీళ్ళందరూ నాకు పరమేశ్వర రూపంలో కనబడుతున్నారు, సాక్షాత్తు మీ స్వరూపంలో కనబడుతున్నారు. ఇంక అందరూ పరమేశ్వరుడైనప్పుడు నేను ఒక్కడనే కదా స్వామి భక్తుడిని, ఆ ఉద్దేశం చేత నేను భక్తుడనన్నా. అంటే వీళ్ళందరికీ కూడా లోపల ఒక తేజస్సు వచ్చేసింది. ఒరే మనల్ని కించపరిచినాడు అనుకుంటేమి కదా, ఎటువంటి దృష్టి, మన అందరినీ కూడా పరమేశ్వరునిలాగా చూసినాడు, అటువంటిది కదా భక్తి అంటే అని చెప్పని వీళ్ళందరికీ వస్తుంది. అట్లా నందీశ్వరుని యొక్క భక్తి అట్లా ఉంటుంది. ఇంకా గురువును సంబోధించే విషయం చెప్తారు. ప్రభో దేవా కులేశానాం స్వామీన్ కులేశ్వర ఇది సంబోధనైర్భీతో గురుభావేన సర్వదా. శ్రీ గురుదేవుని శిష్యుడు ఎటుల సంబోధించవలైనో దానిని తెలుపుచు తన యొక్క ప్రవర్తనను చూపుచున్నారు. శ్రీ గురుదేవుని దగ్గర శిష్యుడు సర్వదా నమ్రుడు కావలేను. తన వలన ఎట్టి అపచారము కలుగునోయని భీతిల్లిన వాడై జాగ్రత్త గలవాడై శ్రీ గురువు యందు సర్వేశ్వర భావముతో నుండుచు, ఓ దేవాది దేవా సర్వరక్షకుడవగు ఓ స్వామి, అందరినీ సంతోషపెట్టువాడ వగుటచే సర్వాహ్లాదకర స్వయం ప్రకాశ స్వరూప కులేశ జగద్గురు శరణాగత త్రాణ పారాయణ దయానిధే ఇట్లు శ్రీ గురుదేవుని సంబోధించుచు స్తుతించుచు నమస్కరించుచు ధ్యానించుచు సర్వము శ్రీ గురుదేవమయముగా తన జీవితమును గాంచుచు తదేక నిరతుడై మహాపవిత్రుడై అనన్య శరణ్యుడై ఉండవలేను. ఇది మనం పేరు పెట్టి పిలవడం కానీ నీవు అనేటువంటి ఏకవచన సంభాషణ కానీ గురువు దగ్గర పలకరాదు. మునివి పన్నగైర్వ్యాపి సురైర్వాపి ఆపితో యది కాలమృత్యు భయాద్వా గురు సంప్రాతి పార్వతి. శ్రీ గురుదేవుని యొక్క రక్షణ ప్రకార అనితర సాధ్యం అనునది అని నుడువుచున్నారు. మహర్షుల చేతను సర్పముల చేతను దేవతల చేత ఇక ఎవరి చేతను శాపం పొందిన వాడైనను శిష్యుని శరణు పొందిన వారిని శ్రీ గురుదేవుడు శాప విమోచనం గావించి రక్షించుచున్నాడు. శాస్త్రములలో మహర్షులు తమ శిష్యులను శాప విముక్తులనుగా చేసిన కథలను వినుచున్నారు. త్రిశంకుడను వాడు మునిచే శపితుడై దేవతలచే స్వర్గము నుండి త్రోయబడెను. అట్టి వానిని విశ్వామిత్ర మహాముని రక్షించెను. అందుచేతనే అంబరీషునికి కోపం వచ్చినప్పుడు దుర్వాస మహాముని మహావిష్ణువు తనను శరణు జొచ్చినను పరమభక్తుడగు అంబరీషునే శరణు పొందమని చెప్పాను. ఇలాంటి విషయములు తెలుసుకున్నటువంటి వాడు శ్రీ గురుదేవుడు కాలమృత్యు భయము నుండి అంటే మరణ భయము నుండి శిష్యుని రక్షించుచున్నాడు.
స్వరవాహి విదోసోపి తదా గురోభి నివేశన అను పతంజలి మహర్షి సూత్రానుసారముగా పండితులకును మరణ భయము మిక్కిలి ఆరూఢమై సహజముగానున్నది. అట్టి మహాభయంకర మరణ భయము నుండి నీవు శాశ్వత ఆత్మస్వరూపుడవు, మరణించువాడవు కావు, త్రికాలముల యందు నున్నవాడవు అని బోధించి జ్ఞానస్వరూపినిగా శిష్యుని చేసి గురువరుడు రక్షించుచున్నాడు. అనగా శ్రీ గురు మంత్రోపాసకుడు సర్వశాపముల నుండి మరణ భయము నుండి విముక్తుడగుచున్నాడని ఎరుగుడు. ఈ ప్రకారము శ్రీ గురు పరమాత్మ రక్షణ మహిమను ఓ పార్వతి నీవు తెలియమా. ఇట్లా గురువు యొక్క స్వరూపము మనకున్నది. మీకు అంతా అంబరీష చరిత్ర తెలిసి ఉంటుంది. అది మా తరం వాళ్ళకి, ఇప్పుడు పిల్లలకి అవి రావడం లేదు. కానీ అది ఆయన దానికి పరీక్ష చేసేకి పోయి ఏకాదశి వ్రతభంగం చేసేదానికి గడియలు పోయే వరకు స్నానం చేసి రావడం, ఆ గడియలు పోయేటువంటి లోపలిని తీర్థం తీసుకుంటే ఆ దోషం పోతుందని అక్కడుండే పండితులు చెప్తే ఆయన తీర్థం తీసుకుంటే, నేను రాకనే తీర్థం తీసుకున్నావు, అపచారం చేసినావు అని చెప్పి ఆయనకు శాపం పెడతాడు. ఆ శాపం పెడితే ఆ విష్ణువు యొక్క చక్రం ఈయన ఎంట పడుతుంది. ముల్లోకాలకు పరిగెత్తాడు రక్షించమని. సాక్షాత్ విష్ణువు దగ్గరికి పోతాడు. అయ్యా, ఇది భక్తాపచారం చేసినావు కాబట్టి దీన్ని రక్షించే శక్తి నాకు లేదు, నువ్వు తిరిగి ఆ భక్తుని దగ్గరికి పో. మళ్ళా అంబరీషుని దగ్గరికి వచ్చి శరణు జొచ్చితేనే దాన్ని ఉపసంహరించుకుంటారు. అట్లా ఎంతోమంది శాపగ్రస్తులు, ఇతరుల యొక్క ఆగ్రహానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క గురుతత్వము చేత, ఈ గురువు చెప్పినటువంటి విజ్ఞానము చేత రక్షింపబడుతున్నారు. కాబట్టి ఆ గురు జ్ఞానము ఇంత గొప్పదిగా ఉంటుంది. అందుకే క్షమాదృష్టి కలిగి మితభాషలుగా ఉండి సత్యమును పలుకుతూ సద్గురు సన్నిధానములో ఎవరైతే సేవ చేస్తారో ఇందులో చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా వాళ్ళు పొందుతారు. అశక్తాహి సురాజ్యాచ్య అశక్త్యాయ మునయస్తద గురుశాపోపన్నస్య రక్షణాయ చ కుత్రచిత్. అశక్త్యాహి సురాజ్యాచ్య, గురువు శాపమును బాపేకి దేవతలు అశక్తులైతారు. అశక్త్యాయ మునయస్తద, మునీశ్వరులందరూ కూడా అశక్తులైతారు. గురుశాపోపన్న రక్షణాచ కుత్రచిత్. అందువల్ల దీని నుండి రక్షించబడాలంటే ఇక్కడ మనకు ఇవన్నీ ఉండాలి. మనందరం కూడా శాపగ్రస్తులమే. మనం ఇతరులకు అపరాధం చేసినప్పుడు, వాళ్ళ మనసును పెట్టినప్పుడు వాళ్ళు మనల్ని శపించింటారు. వీడు నాశనమైపోని, వీడు చెడిపోని, వీడు ఎప్పుడు నా కళ్ళ ముందర లేకుండా పోని, ఇట్లాంటివన్నీ శాపాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. దీంట్లో మంచి జ్ఞానులకే ఉంటాయి, ఇంకా మనట్ల వాళ్ళకు ఉండవా. పెండ్లా మొగుని శపిస్తుంది, మొగుడు పెండ్లాన్ని శపిస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఈ శాపోప పద్ధతులన్నీ ఎట్లా, అవి ఏదో ఒకసారి ఆ మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ గుణాలంతా లోపల వచ్చి హృదయాన్ని కాలుస్తూ ఉంటాయి. అవన్నీ ఎట్లా మనకు తొలగిపోతాయి అన్నప్పుడు ఈ గురుమంత్రోపాసన చేసినప్పుడు సర్వశాప విముక్తులమవుతాం. అప్పుడు ఎప్పుడు విముక్తులమవుతాము? గురూపదేశం ఏం చేస్తుంది అంటే, ఈ దేహేంద్రియ ప్రపంచములు నీవు కానటువంటి స్థితిని బోధించి నీవు సాక్షాత్ పరమాత్మ స్వరూపానివి, దూషణ భూషణ తిరస్కారాలు నీకంటవు, ఇటువంటివన్నీ కూడా కేవలం లౌకిక దృష్టే కానీ పారమార్థిక దృష్టి కాదు, నీవు పరమాత్మ స్వరూపతత్వానివని ఎప్పుడు తెలుపుతాడో, అది తెలుసుకొని అటువంటి ఆరూఢ స్థితిని ఎప్పుడు మనం పొందుతామో అప్పుడు ఆ శాపాలన్నీ మనకు తొలగిపోతాయి. అంతవరకు దేహాభిమానము, మా జీవాభిమానం ఉన్నంత వరకు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఎవడో తిట్టి మనకు వెళ్ళిపోయి ఉంటాడు అనుకో, ఒక సంవత్సరం తర్వాత వాడు కనబడతాడని మళ్ళీ వస్తాయి లేదా, ఇటు నన్ను ఈ రకంగా అన్నాడని. అట్లా అవన్నీ వాసన రూపంలో ఉండి శాపాలు ఎంటాడుతూ ఉంటాయి. కాబట్టి అవి మళ్ళా ఒక రోజు 2 రోజులంతా ఆలోచింపజేస్తాయి కనుక అట్లా శాప పాపాలన్నీ కూడా మనం పోగొట్టుకోవాలంటే ఈ యొక్క గురుతత్వం మీద ఉండాలి. అందువలన గురువు యొక్క స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకొని శాప విముక్తులం కావాలి. శిష్యుడు తప్పు చేసినప్పుడు హృదయము వజ్రమగుటచే శ్రీ గురుదేవుని శాపము తిరుగా వరులచే త్రిప్ప సాధ్యము కాదని తెలియవలెను. గురు శాపోపహతుడగు శిష్యుని దేవతలు మునులు మొదలైన వారెవరూ రక్షింప సమర్థులు కారు. క్షత్రియులకు మహర్షులు గురువులై ఉంటూ ఉన్నారు. కానా శమీక మహాముని కుమారుడగు శృంగి మహాముని
ఒక శాపమును పరీక్షిత్ మహారాజు పొందినవాడాయను. ఆయన నా శాపమును త్రిప్పి ఎవరికి ఆ శాపమును త్రిప్ప ఎవరికి సాధ్యము కాకపోయారు. ఎంతమంది అయినా కానీ అంతమంది మహర్షులు వచ్చింది, ఆ శాపాన్ని ఎవరైనా తిప్పిరా? వేదవ్యాసుడు ఉన్నాడు, సుఖ మహర్షి ఉన్నాడు, భరద్వాజుడు, అంగీరసుడు, ఎవరో నానా రకాల ఆ కాలంలోని వేదాంతులంతా ఉన్నారు. కానీ ఆ గురువు పెట్టినటువంటి శాపాన్ని తిప్పలేకపోయినారు. అందుకు గురుడు నిజముగా హృదయపూర్వకంగా కోపించి సంకల్పించినాడంటే అది ఇంకెవరి చోట కూడా కాదు. అందుకే పెద్దలకు కోపం రాకుండా ప్రవర్తించేది శ్రేయోదాయకం అనే దాని కిందనే ఇవన్నీ చెప్తున్నారు. మంత్రరాజమిదం దేవి గురురిత్యక్షరద్వయం స్మృతి వేద పురాణానాం సారమేవ న సంశయ. స్మృతి వేద పురాణములలో సారమైనటువంటి భావాన్ని నేను ఒకటి చెప్తాను. అది మంత్రరాజము, ఈ యొక్క మంత్రాలన్నిటికీ రాజైనటువంటిది. అదే గురువు అనే 2 అక్షరములతో ఉండే మంత్రం. దీన్ని తెలుసుకొని మనము ముక్తులం కావాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ యొక్క కొంచెం స్పీడ్ పెంచాల్సి వస్తాను. ఇక సత్కారమాన పూజార్థం దండకాషాయ ధారణ న సన్యాసి నవక్తవ్యం సన్యాసి జ్ఞానతత్పర. సత్కారమాన పూజార్థం కొంతమంది గురువులు ఎందుకైతారంటే సత్కరిస్తారు, బాగా గౌరవంగా చూస్తారు, పూజలు చేస్తారు, భోజనం పెడతారనే ఉద్దేశం చేత దండకాషాయాలను ధరిస్తారు. ససన్యాసి నవక్తవ్యం, వాడు సన్యాసి అని చెప్పరాదు. ఎందుకు అంటే కేవలం ఆడంబరం కొరకే ఇవి జరుగుతూ ఉంటాయి. ఇట్లా ఆడంబరం కొరకు చేసేటివి ఏ పొద్దైనా గడ్డన పడతాయి. అది తన కొరకు తాను ముక్తుడయ్యి తాను తరించే మార్గాన్ని నడిచి మరి తనను ఆశ్రయించినటువంటి వారిని తరింపజేసే లక్షణమే ఉండాలి. కానీ కేవలం గౌరవ మర్యాదల కొరకు వేషాలు వేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా పవిత్రులు కాదు. అందుకే ససన్యాసి నవక్తవ్యం, అటువంటి వాడిని సన్యాసి అని చెప్పకూడదు. ఎవరు సన్యాసి? సన్యాసి జ్ఞాన తత్పర, క్రమ పద్ధతిగా నడుచుకొని పెద్దల సేవ చేసి తాను అంతర్బాహ్యములలో సర్వమును సన్యసించి మరి అన్యుల దృష్టిలో ఉన్నట్టుగా తన దృష్టిలో, తన గురువాక్యం దృష్టిలో మరి ఏ భ్రాంతి లేనటువంటి స్థితిని హృదయములో నిరంతరం అనుభవిస్తూ ఉండేటువంటి వాడే సన్యాసి. అటువంటి వాడిని గురువు అని చెప్పని అనాలి. అందుకు సత్కారమాన పూజార్థం గురు శబ్దోదరో నర సయాతి నరకాందేవి నాస్తి సందేహమయ్యపి మన్వపి. సత్కారమాన పూజార్థం గురు శబ్దము చేత సత్కారమాన పూజలకు చెప్పేటువంటి వాడు సయాతి నరకాన్ ఘోరం, వాడు ఘోరమైనటువంటి యొక్క నరకాన్ని పొందుతాడని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనకి ఏదో గురువులకు మంచి ఛాన్స్ ఉంది కదా అని వేషధారులు అయితే ప్రయోజనం ఉండదు. ఎప్పుడు కూడా మీరు వేషధారుల, వేదసారుల, వేదమును అర్థం తెలిసి నడిచే వాళ్ళ కేవలం వేషం చేసుకొని బతుకుతూ ఉండారా అన్నప్పుడు మనకు బుద్ధిపదేశంలో ఒక తత్వం ఉంది ఈ వేషధారణ గురించి. తన్ను తానెరుగని మాయలేరా సర్వమును డంభమని నిజము కనుగొనవేరా. ఎట్లా ఉంటారు ఈ తన్నుదాన్ని తెలియని వాళ్ళంటే బయట వేషాలు వేస్తారు. కొండ బిలముల దూరియున్న ఘోర దండకారణ్యమున తపసియ్యున్న మెండు జడలను దాల్చుకున్న తాను మేటి దండకమండల దారి అయ్యున్న తన్ను తానెరుగని మాయలేరా సర్వమును డంభమని నిజము కనుగొనవేరా. మెతుకు దినకయ్య మానియున్న నురివి మేకల చందం బాకులు దిన్న క్షితికంద మూలములు దిన్న తాను మితము గల ఫలక్షీరములు పుచ్చుకున్న తన్ను తానెరుగని మాయలేరా సర్వమును డంభమని నిజము కనుగొనవేరా. ఎందుకంటే ఇవన్నీ బయట కనపడే వేషాలు. తలను బోడిగా చేసుకున్న కాయ ఒలువలు కౌపీన కంబళ్ళు వేసుకున్న ఇలను దిగంబరి అయ్యున్న భూతి నలది లింగములు రుద్రాక్షలు దాల్చుకున్న తన్ను తానెరుగని మాయలేరా సర్వమును డంభమని నిజము కనుగొనవేరా. పట్టె తిరుమని పెట్టుకున్న పట్టు పుట్టములు తులసీ సరములు కట్టుకున్న దట్టి కృష్ణాజనములున్న తాను నిష్టబట్టి భూషయ్యను పవలించుచున్న ఈ తన్ను తానెరుగని మాయలేరా. అంటే తన పరమాత్మ స్వరూపాన్ని సద్గురువు దగ్గర చేరి తెలుసుకుంటే ఇన్ని తిప్పలు ఇన్ని వేషాలు ఏం అవసరము, దాంతో ఏమి కూడా అవసరం ఉండదు. అందుకే క్షితి నీరంబులపై కూర్చున్న తాను సతతము గగన సంచారి అయ్యున్న అతి ఆచారములు సల్పుచున్న
తాను సతిసుతుల నెడబాసి సన్యాసినన్న తన్ను తానెరుగని మాయలేర సర్వమును డంభమని నిజము కనుగొనవేరా అని చెప్పని ఈ వేషధారులందరికీ కూడా వాళ్ళు ఏరి చెప్పినారు ఈ యొక్క విషయాన్ని. కాబట్టి అట్లా లేకోకుండా ఉండాల. నిత్యం బ్రహ్మ నిరాకారం నిర్గుణం బోధయేత్పరం భాసయన్ బ్రహ్మభావంచ దీపో దీపాంతరం యథ. నిత్యం బ్రహ్మ నిరాకారం నిర్గుణం బోధయేత్ సర్వం. నిత్యము నిర్గుణ బ్రహ్మమును బాగా ఉపాసిస్తూ మరి జ్ఞానరూపుడై సాక్షిస్వరూపుడై బోధరూపుడై ఎట్లా ఉండాలి అంటే ఒక దీపం ఇంకొక దీపాన్ని ముట్టించినట్లు తనలో వెలిగినటువంటి ఆ జ్ఞానజ్యోతి చేత ఇంకా 10 జ్యోతుల్ని వెలిగించి లోకోపకారిగా జ్ఞాన ప్రకాశ స్వరూపముగా ఉండాలే కానీ ఇట్లా వేషధారాల చేత భోజనాలతో జీవితం గడిపేవాడుగా ఉండకూడదన్నమాట. ఇట్లా ఈ రకంగా పెద్దలు వారి యొక్క ధర్మాలన్నిటి కూడా చెప్తూ గురు ప్రసాదత స్వాత్మ నాత్మారామ నిరీక్షణాత్ సమతా ముక్తి మార్గేణ స్వాత్మ జ్ఞానం ప్రవర్తతే. శ్రీ గురుదేవుని అనుగ్రహం వలన క్రమముగా సమత్వాదులు గలుగుచున్నవని తెలుపుచున్నారు. శ్రీ గురుదేవుని యొక్క సేవాదుల చేత శ్రీ గురుదేవుని పరిపూర్ణ అనుగ్రహం సిద్ధించుచున్నది. మనకు పరిపూర్ణ అనుగ్రహం గురువు దగ్గర కలగాలంటే ఏం చేయాలా? సేవ చేయాలి, అంత తప్ప వేరే ఏమిలే. ఆ సేవ చేస్తా ఆ వినయ విధేయతలు గురువుగారి నా యొక్క వాక్యం ఈయనకి హృదయంలో పడతా ఉంది, నాటుతా ఉంది అనే నమ్మకం గురువు కలిగిందంటే ఆ యొక్క మానసిక సేవ శిష్యుడు బాగా చేస్తూ ఉన్నాడంటే వాడికి ఇవన్నీ సిద్ధిస్తాయి, ఏవి కూడా లోపం ఉండదన్నమాట. గురువుడు ఉపదేశించిన రీతిగా ధ్యానాద్యనుష్ఠానాదులు బలిమిచే తన యందు ఆత్మారాముని సందర్శించుచున్నాడు. అప్పుడు సకల భూతముల యందును సమమగు బ్రహ్మమును గాంచినందున సర్వాత్మకుడై సమభావముతో నుంటున్నాడు. నిర్వికల్ప సమాధియు నిధియే. నిర్వికల్పం అంటే నీవన్నీ చూస్తూ ఉన్నా కూడా ఏ దాని మీద కోరిక అనే కల్పము పుట్టకుండా సమభావం ఎప్పుడు వస్తుందో అది ఇంక నువ్వు యోగం చేసి నిర్వికల్పం పొందాలనేది ఏమి లేదు. సమత్వం ఎప్పుడు వస్తుందో అదే నిర్వికల్ప సమాధి. రెండుగా ఉన్నప్పుడు కోరికలు పుడతాయి. అందువలన జీవబ్రహ్మ ఐక్యరూప వేదాంతము యొక్క శ్రవణం చేత మనన నిధిధ్యాసములను అనరించి అఖండ బ్రహ్మజ్ఞానమును పొందుచున్నాడు. శాశ్వత ఆనంద స్వరూపుడగుచున్నాడు. ఇదే మనకు పెద్దల యొక్క నిర్ణయం. ఇందువలన ప్రతి ఒక్కరము కూడా తప్పనిసరిగా దీన్ని ఆచరించాలి. ఆచరించి అందుకే ఇది మొట్టమొదటి పాఠం. గురుగీతలు గురు శిష్య న్యాయం పాటించే వాళ్ళందరూ కూడా గురుగీత ధర్మాలు ముందు వినాలి. ఈనాటికి కూడా గురువులను చేస్తూ ఉన్నారు కొందని, కానీ గురుధర్మాలు నడవరు. గురుధర్మాలు నడిచే విధానం తెలియదు, అయినా గురువులు అవుతారు. మరి తాను నడవకపోతే తన శిష్యులను గురు మార్గంలో ఎట్లా నడపగలుగుతారు? ఎట్లా వాళ్ళను ఉత్తీర్ణులను చేయగలుగుతారు? కాబట్టి అందరూ కూడా మన గురువే స్వతహా చెప్తే ఏదో గురువు సేవలు చేయించుకుంటే ఎన్ని యుక్తులు చేసి చెప్తున్నాడు, లేకపోతే ఇవన్నీ ఏంటికుంటాయని శిష్యునికి అనుమానం వస్తుంది. అట్లా అనుమాన దృష్టి నశింపజేసే నిమిత్తమయ్యే గురుగీత శాస్త్రాన్ని ముందర పెట్టుకొని గురుధర్మాలను ప్రబోధిస్తారు పెద్దలు. అందుకే ఈ గురుధర్మాలన్నీ కూడా మనకు చక్కగా తెలియబడతాయి. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం పరమాత్మ స్వరూపకం స్థావరం జంగమం చైవ ప్రణమామి జగన్మయం. శ్రీ గురుస్వరూపాన్ని బాగా చక్కగా వర్ణిస్తూ ఉండారు. తిరేషు తైలం దదినీవ సర్పి అపస్తోత స్వరణీషు చాగ్ని అను ఉపనిషత్ ప్రతీతిగా బ్రహ్మ మొదలుకొని తృణము పర్యంతము వ్యాపించినదియు పరమాత్మ స్వరూపమైనదియు చరాచరాత్మక జగద్రూపమైనదియు అఖండ స్వరూపమగు శ్రీ గురుస్వరూపమును గూర్చి నమస్కరించుచున్నాను. ఇది ఎట్లా చెప్పినారంటే తిలేషు తైలం దదినీవ సర్పి, నూగులలో నూనె ఉన్నట్లు పాలల్లో వెన్న ఉన్నట్లుగా ఈ జగత్ సర్వము సద్గురు పరమాత్మ నిండి నిబిడీకృతముగా ఉన్నాడు. అన్ని వస్తువుల్లో ఓతప్రోతముగా ఉన్నాడు. కాబట్టి దాన్ని చక్కగా అర్థం చేసుకుంటే అంతా జగన్నంతా ఆ యొక్క గురుమయంగా కనబడతాడు. రామభక్తుడు అంతా రామమయం జగము, ఈ జగమంతా రామమయమని చెప్పినాడు. శివభక్తుడు ఈ జగమంతా శివమయమని చెప్పినాడు. గురుభక్తుడు అట్లా శివుడు రాముడు అంటే ఒక వ్యక్తి వస్తాడు. గురువు అంటే ఈ అఖండమైనటువంటి దివ్యశక్తి కాబట్టి
అంతా గురుమయంగా చూసే జ్ఞానం మనకు వస్తే ఇదంతా సమిసిపోతుంది, స్థిరత్వం కలుగుతుంది అన్నమాట. వందేహం సచ్చిదానందం భావాతీతం జగద్గురుం నిత్యపూర్ణం నిరాకారం నిర్గుణం స్వాత్మ సంస్థితం. ఇక సచ్చిదానంద స్వరూపుడు గురువు. మనము కూడా సత్తు చిత్తానంద స్వరూపులము కావాలి. అదంతా ఎరుకే కదా, అంతా మాయ కదా అనొద్దండి, అదంతా మళ్ళా అవుతుంది. సత్తు చిత్తు ఆనందం మూడు ఉన్నాయి మనకు స్వరూప లక్షణాలు. ఆత్మకు స్వరూపం ఏమి? చతుర్భుజాలు, ఇప్పుడు 4 భుజాలతో పనిచేయాలి. అక్కడ అది, ఇక్కడ 3. ఆనందము మనకు 3 స్వరూప లక్షణాలు. ఆత్మకి ఏమి లక్షణాలంటే ఏం చెప్తారు? సత్తు చిత్తు ఆనంద స్వరూప లక్షణాలు. బ్రహ్మకు లక్షణాలు చెప్పేటప్పుడు సత్య జ్ఞానం అనంతం. సత్యము జ్ఞానము అనంతముగా బ్రహ్మకు చెప్పాలా, సత్తు చిత్తు ఆనందము నీకు చెప్పాలి, ప్రత్యేగాత్మకు చెప్పాలి. సత్తు అనేది ఉంది. సత్తు అంటే చెడని పదార్థము, 3 కాలాల యందు ఉన్నది. 3 కాలముల యందు ఉన్న చెడని పదార్థానికి సత్తు అని పేరు. చిత్తు అంటే జ్ఞానం అని పేరు. సమస్తాన్ని తెలుసుకుంటా ఉండేటువంటి దాన్ని చిత్తు అంటారు. ఈ 3 అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తులు జరుగుతాన్నా, ఆలోచనలు అనంత కోట్లు వచ్చి పోతా ఉన్నా, ఆధారభూతంగా ఏదైతే ఉందో అది సత్తు. చిత్తు అంటే ఈ అన్నిటినీ తెలుసుకుంటా అంటే జ్ఞానం. ఆనందం అంటే తనకు స్వతహా ఆనందం. ఏ జీవుడైనా కానీ సృష్టిలో ఆనందమునే కోరతాడు. ఎందుకు ఆనందమును కోరతాడు అంటే, ఆనందము తన స్వరూపమై ఉన్నది కాబట్టి దుఃఖము నాకు ఉండనేకూడదు, దుఃఖం వద్దనే వద్దు, నాకు ఆనందమే కావాలని కోరతాడు. అందుకు ఈ 3 కాలముల యందు ఉండే సత్తు, అన్నిటినీ గురు తిరుగుతా ఉండేటువంటి జ్ఞానమైన చిత్తు, ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి వస్తువు, ఇవన్నీ ఆత్మవైన నీకు స్వరూప లక్షణాలు. అందుకు ఎప్పుడు కూడా స్వరూప లక్షణముతో ఉండాలి. ఎవరమైనా కూడా గురుబిడ్డలైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సచ్చిదానంద స్వరూపమైన ఆ చైతన్య పరమాత్మ రూపంలో ఉండాలి. కానీ దేహభ్రాంతికి లోనై అజ్ఞానుల వల్ల ప్రవర్తిస్తే గురుధర్మానికి అది వ్యతిరేకమవుతుంది. అందుకే అటువంటి యొక్క స్వరూపాన్ని వందే సచ్చిదానందం భావాతీతం జగద్గురుం. మన భావములే మనలను ముంచి లేవనెత్తుతాండేది. ఒక భావాన్ని తృప్తిపరిస్తే ఇంకొక భావం లేచి కూర్చుంటుంది. మీరంతా చూసింటారు. ఒక కోరిక నీ పొద్దు తీర్చుకున్నాం లేరా దేవుడా అంటే మళ్ళా వెంటనే 2 వస్తాయి, నన్ను చూసుకోమని. ఇట్లా ఎన్నని చేస్తావు. అందుకే మనకు కథలు రాసినారు. ఒకరిని చంపితే ఒక రక్తబొట్టు కింద పడితే 1,000,000 రాక్షసులు పుట్టేటట్లు వరమేమని అడిగిందంట. ఎవరు? రాక్షసులు. అందుకు వాళ్ళను చంపాలంటే వీళ్ళకి భయం. ఎవరన్నా బాగా వజ్రాయుధం తీసుకొని 2 ఏట్లు కొడితే వాని రక్తం కింద పడడం, మళ్ళీ 1000 మంది పుట్టడం. ఇంకా చుట్టూ వాళ్ళే ఇది అన్నారు. వాడు ఎవడంటే ఇది ఈడేవాడు మహిషాసురుడు. మహిషాసురుడు ఈ వరం పొందిండేది. ఈ శరీరం అనే మహిషమును అనుభవించేటువంటి అసురుడు. ఈ అజ్ఞానం అనే గుణానికి ఒక్క కోరిక తీరుస్తామని పోతే 1000 కోరికలు పుడతాయి. ఒకరిని చంపుదామని పోతే 1000 సంకల్పాలు పుడతాయి. అందువల్ల దీన్ని జయించేది మహా కష్టం. అందుకే భావాతీతం. భావం ఉంటే ఈ భావాలన్నీ వస్తూ ఉంటాయి. భావానికి అతీతమైన నీ స్వరూపం నిత్యపూర్ణం నిరాకారం నిర్గుణం స్వాత్మ సంస్థితం. నిర్గుణ స్థితితో ఆత్మానందాన్ని అనుభవించేటువంటి వాడు, నిత్యము పూర్ణముగా ఉండేవాడు, ఆమయములు మాయలు కల్పనలు ఊహలు లేనివాడు. అటువంటి యొక్క గురుస్వరూపానికి నమస్కారం అంటున్నాడు. ఇంకా ఇక్కడంతా శిష్యుడు గురువుతో పొందిన తర్వాత గురువు ఏ రూపంలో దర్శనమిస్తాడాడో శిష్యుడు ఇంకా అనుభవంతో చెప్తా వచ్చేటివి ఇక్కడ ఉంటాయి. ఇంతవరకు శిష్యునికి ధర్మాలు చెప్పినాడు, గురుడు బోధించే క్రమాన్ని చెప్పినాడు, గురువును ఎట్లా ఉపాసించి గురుతత్వాన్ని పొందాలో అవి చెప్పినాడు. కానీ ఇప్పుడు అవి పొంది అనుభవించిన తర్వాత ఆ స్వానుభవాన్ని, గురువు యొక్క స్వరూపాన్ని దర్శించిన పద్ధతిలో ఈయన వర్ణన చేస్తాడాడు. పరాత్పరతరం ధ్యాయ నిత్యం ఆనందకారకం హృదయాకాశ మధ్యస్థం శుద్ధ స్ఫటిక సన్నిభం. పరాత్పరతరం ధ్యాయ నిత్యం ఆనందకారకం. ఆనందకారకుడైనటువంటి ఆ పరాత్పర సద్గురుదేవుణ్ణి హృదయాకాశ మధ్యస్థంలో పెట్టుకొని ఎట్లా ధ్యానిస్తున్నాడు? శుద్ధ స్ఫటికము, పరమాత్మ ఏ మాలిన్యము లేనివాడు, ఏ మమకారము లేనివాడు, ఏ బంధమోక్షములు లేనటువంటి వాడు. అది గురువుని ఎందుకు ధ్యానించాలా అంటే ఈడు అట్టి స్థితిని పొందాలి. ఏ గురువును చింతించి చింతించి తాను ఆ గురుస్వరూపుడైతాడో ఆ గురువుకు తొలగిన బంధాలన్నీ ఈయనకి కూడా తొలుగుతాయి. అందుకు దానికి ఆ రకంగా వర్ణిస్తూ చెప్తా వచ్చినారు.
ఇక స్ఫటికే స్ఫాటికం రూపం దర్పణే దర్పణమయత తదాత్మనే చిదాకాశమానందం సోహమిత్యత. జీవాత్మ పరిశుద్ధమగునప్పుడు సర్వా సర్వావరణములు నశించినప్పుడు సచ్చిదానంద స్వరూపమగుచున్నది. కాన అట్టి జీవాత్మ సచ్చిదానంద పరబ్రహ్మమగుచున్నాడు. జీవేశ్వర ఐక్యము సిద్ధించుచున్నది. జీవుడన ఏదే వస్తువు లేదు, పరబ్రహ్మమే అను అఖండ జ్ఞానము కలుగుచున్నదని దృష్టాంతం. ఇక ఇక్కడ ఎట్లా ఉన్నది, దర్పణములో దర్పం, స్ఫటికములో స్ఫటికము ఎట్లా కలిసిపోతూ ఉన్నాయో ఆ రకంగానే సచ్చిదానంద స్వరూపమైనటువంటి నీవు అట్లా అఖండ చిన్మాత్ర స్వరూపమైనటువంటి బ్రహ్మతత్వమే అవుతున్నావు. ఈ తత్వమునే హంస సోహమను మహామంత్రం బోధించుచున్నది. ఇప్పుడు ఉదయం చెప్పుకున్నాం, ఈ పిండాండములోకి రావడం, బ్రహ్మాండంలోకి పోవడం, ఈ హంస ఎందుకు సంచరిస్తుంది, హాయిగా ఊరికే ఉండకూడదు అంటే దీంట్లో ప్రతి క్షణము కూడా అపానం తయారవుతుంది. ఇది అశుద్ధ స్వరూపంగా ఉంటుంది, మరణ రూపం పొందేటువంటి దేహం ఇది. కానీ ఆ బ్రహ్మాండంలో ఉండే శక్తిని ప్రతి శ్వాస లోపలికి తీసుకుపోయి ఆ శక్తిని అక్కడ కూర్చోబెట్టి అందులో ఉండే అపాన వాయువును బయటికి ఇడిచేదానికి అది తీరిక లేకోకుండా నిరంతరం తిరుగుతుంది. అది సోహమిత్య, సోహం అనే పదంతో ఉంది. ఆ ప్రణవంలో పలికే శబ్దాన్ని బాగా ఆలకించండి. మీరు ఏ శబ్దం లేని చోట కూర్చొని ఈ ముక్కు కొన మీద మనసు పెట్టి చూడండి. అది గాలి లోపలికి పోయేటప్పుడు ఏమి శబ్దం వస్తుంది, అది గడ్డకు వదిలేటప్పుడు ఏమి శబ్దం వస్తుంది అంటే అది లోపలికి పోయేటప్పుడు సో అని అంటుంది, అది గడ్డకు వదిలేటప్పుడు హమ్ అని అంటుంది శబ్దం. అంటే సోహం అంటే ఏమర్థము, సో అనగా బ్రహ్మతత్వం, ప్రకాశ స్వరూపం. హమ్ అంటే నేను. ఈ అహం పదార్థము ఈ సోహం అనే భావంతో దినమునకు 21,600 సార్లు తిరుగుతుంది. మనం మనసు పెట్టి జపించినా జపించకపోయినా అది అజప గాయత్రి స్వరూపమయ్యి మనకు ఈ యొక్క శరీరాన్ని కాపాడే నిమిత్తమై నేను బ్రహ్మమును అనే పదాన్ని ఉచ్చరిస్తూ ఆ ప్రణవాన్ని జపం చేస్తా ఇది నిరంతరము తిరుగుతూ ఉంటుంది. అందుకే నీవు ఏ మంత్రం జపించాల్సిన అవసరం లేదు, దాని మీద మనసు పెట్టి కూర్చుంటే అదే నీకు సర్వార్థములను సిద్ధింపజేస్తుంది అని ఈ రకంగా ఆ పరబ్రహ్మ స్వరూపం తనకు తానుగా ఎట్లా ఉన్నది, నువ్వు చేస్తే అయ్యిందా, అది అయ్యే ఉందా అంటే తెలియనప్పుడు చేస్తే అవుతుందేమో అన్నట్టు అనుకుంటాం, కానీ తెలిసినప్పుడు అది అయ్యే ఉన్నది. తెలిసినప్పుడు అది అయ్యే ఉంటుంది, తెలియనప్పుడు అది భిన్నత్వంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అది అనేదానికి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. క్షీరం క్షీరే యథాక్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తం ఏకతాం యాతి తదాత్మ ఆత్మవిన్ముని. పాలు పాలలో కలిసినట్లు, తైలము తైలములో కలిసినట్లు, నీళ్లు నీళ్ళల్లో కలిసినట్లు అట్లా ఆత్మగా ఏకత్వమే పొందుతుంది. కానీ ఇవి రెండుగా ఉండేటువంటిది ఉండదు. మనకు భిన్నముగా తోచేటువంటిది ఏకత్వం పోవాలంటే అట్లా ఉంటుంది. అంగుష్ట మాత్ర పురుషం ధ్యాయేచ్చ చిన్మయం హృది తత్ర స్వరతి యో భావ శృణు తత్కథయామితే. మనకు అంగుష్ట మాత్ర పురుష అని ఒకటి ఉన్నది. ఈ అక్షిపురుషుడు ఉన్నాడు, మనకు నేత్రములో ఉండే పురుషుడు జగద్వ్యాపకుడు. ఈ పురుషుడు మన అంగుష్ట ప్రమాణంగా ఉంటుంది ఈ నేత్రం. ఈ అంగుష్ట మాత్ర పురుష విద్యను చిన్మయం మనం ధ్యానం చేసేటప్పుడు చెవులు మూసుకోవాలని ముక్కులు మూసుకోవాలని అనుకోం, కానీ కన్నులు మూసుకుంటాం. కన్నులు ఎందుకు మూసుకుంటామంటే కన్నుల లోపల ఉండేటువంటి ఈ పురుషుడు ఇదిగో అట్టి జగత్తు మీదకి, ప్రపంచం మీదకి పోతాడు. అది పోతే ఊరికే ఉండడు, ఏ దాన్ని చూస్తే దానికి వేదం రాసుకుంటా కూర్చుంటాడు. అది బాగుంది, ఇది బాగుంది, ఇది ఎట్లా, అది ఎట్లా, ఇంక మార్కెట్లోకి పోతే చెప్పేకుండదు, అంతా వేదమయం అయిపోతుంది. కానీ అందువల్ల మనం ధ్యానం చేసేటప్పుడే ఏం చేస్తామంటే ఈ బాధలు మనసుకు రాకుండా ఉండేదానికి, ఈ మనోరూపమైన పురుషుడు ప్రపంచం మీదకి పోకుండా ఉండేదానికి తలుపులు బంద్ చేస్తాం. ఎప్పుడైతే రెప్పలు మూసుకుంటామో అప్పుడు లోపల తిరుగుతుంది. లోపల తిరిగితే అట్లా చిన్మయం అంటే జ్ఞానమయంగా లోపల జరిగే విషయాలన్నీ తెలుసుకుంటాం. మనం కళ్ళు మూసుకుంటానే ఈ ప్రపంచం అంతా లోపల మనం కాపురం పెడుతుంది.
కాపురం పెడితేప్పుడు నువ్వు ఎట్లుంటావు? అన్ని రూపాలు నీకు కనపడతానే ఉంటాయి, చూస్తూనే ఉంటావు. చూసి 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 ఏం చేస్తావు? లాస్ట్కు అది సినిమా రీల్ అయిపోయినట్టు అది అయిపోతుంది, నువ్వు నీవుగా నిలిచిపోతావు. అది నిద్ర అవుతుంది. ఆ నిద్ర రావాలంటే ఆ దృశ్యాలు కనపడి కనపడి పోవాలి లేకుండా. అట్లా స్వరూపం మనలో తెలియబడినప్పుడు నీ యొక్క చిన్మయ స్వరూపం బాగా బోధపడుతుంది. అందుకే అంగుష్ట మాత్ర పురుష విద్య అని, అక్షిపురుష విద్య అని చెప్పని రకరకాలుగా హస్త ప్రమాణమని, అర్ధ హస్త ప్రమాణమని, అంగుష్ట ప్రమాణమని, నీవార సూకమని, అతి సూక్ష్మ బ్రహ్మరంధ్రమని ఈ యొక్క ఆత్మకు ఉండేటువంటి స్థానాలు అనేకము వేదశాస్త్ర పురాణాల్లో చెప్పడం వల్ల దీంటన్నిటిని అభ్యసించి చివరకు పొందేటువంటి ఫలితం ఏమి అంటే ఆ చిన్మాత్ర స్వరూపమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని తాను పొందాల. అందుకే హృదయాకాశమందు శ్రీ గురు పరబ్రహ్మమును ధ్యానించుట చేయగలుగు భావములనిగా చెప్పబోచున్నారు. ఓ పార్వతి, హృదయ పుండరీకమందు అంటే హృదయ కమలమందు, పుండరీకం అంటే కమలమని పుష్పం. ఈ హృదయ కమలమందు చిదాకార అంగుష్ట మాత్ర శ్రీ గురు పరమ పురుషుని ధ్యానించవలయును. ఆ శ్రీ గురుదేవుడు అనేటువంటి స్వరూపాన్ని హృదయ కమలమందు ఉన్నట్టుగా మనము ధ్యానించవలని అంటాడు. ఎందుకు మనం ధ్యాన శ్లోకాలు చెప్పుకుంటున్నాం? హృత్పుండరీక మధ్యస్థం సకలాంనాయ సంస్థితం ధ్యాయామ్యహం సదాభక్త్య సకలాభీష్టదాయకమని. కాబట్టి ఆ హృదయ కమలంలో ఉండేటువంటి ఆ గురుదేవుడిని ధ్యానించాలి. ఇప్పుడు మనకు దేవుడు ఎక్కడికి వచ్చినాడు? ధ్యానం ఎక్కడ వచ్చింది? బయట ప్రపంచంలో గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలలో ఉండే దేవుళ్ళ యొక్క సత్తా అంతా హృదయ కమలములేకి గురు రూపం ధరించి వచ్చింది. ఇప్పుడు మనసును అక్కడ పెట్టి మనము ఆ గురుదేవుడు అనేటువంటి మహాపురుషుని ధ్యానించవలేను. అందుచే హృదయ కమలము వికసించినదై అజ్ఞానావరణము తొలగినదై ఎట్టి శ్రీ గురు పరమాత్మ విషయక జ్ఞానము ప్రకాశించును తెలిపెదను వినుము. ఇక అక్కడ హృదయం వికసించిన తర్వాత ఇవన్నీ సిద్ధిస్తాయి. ఆ హృదయ కమలము వికసిస్తే, అందుకే హృదయ కమలములో మనకు ఉండేదానికి నానా రకాలుగా శ్రీ సమంచితం అవ్యయం పరమ ప్రకాశమ గోచరం భేదవర్జితం అప్రమేయం అనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయం అప్రతర్క్యమ బోధకం. ఇట్లా పదజాలాన్ని అంతా వాడి ప్రాతరేవహి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. మరి మనం తెల్లవారుతానే ఆ సద్గురు పాదుకలను హృదయంలో ఎట్లా భావించాలంటే ఇట్లా ఉన్నాడు. అటువంటి యొక్క స్వరూపాన్ని ధ్యానించే విధానాన్ని చెప్తానంటాడు. అజోహం అమరోహంచ అనాది నిధనోయహం అవికార్యచ్చిదానందో హెనీయాన్ మహతో మహీయం. ఇంకా ఆయన అజోహం అమరోహంచ అనాది నిధనోయహం ఇట్లా భావించాలంటాడు. అజోహం బ్రహ్మమును, అమరోహం మరణము లేనటువంటి వాడును, అనాది ఆది అటువంటి వాడును, నిధనోయహం నేను ఇటువంటి జ్ఞాననిధి అనేటువంటి నేను అటువంటి స్వరూపాన్ని అనే భావం చేత అవికారిని చిదానంద స్వరూపుణ్ణి అనీయాన్ అణువు కంటే అణువుగా ఉండేవాడిని మహత్తు కంటే మహత్తుగా ఉండేటువంటి వాడిగా గురువును ధ్యానించాలి. మళ్ళా మనం చిన్న చిన్న రకాలుగా నాకు ధనమి ధాన్యమి, నా పిల్లలకు చదువు వచ్చేటట్టు చెయ్యి, నాకు రోగం పోయేటట్టు చెయ్యి, నా బిడ్డకు మొగుడిని వచ్చేటట్టు చెయ్యి, ఇట్లాంటి కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ధ్యానించవలసిన ధర్మము గొప్పది. గొప్ప దేవుని దగ్గరికి పోయినాక గొప్ప కోరికే ఉండాలి కానీ చిన్నది ఉండకూడదన్నమాట. ఇట్లా ఈ రకంగా ఈ వికారములన్నీ లేకోకుండా ధ్యానించాలి. అనోరణీయాన్ మహతో మహీయాన్ నజాయతే మిరియతే అను మొదలగు ఉపనిషద్ అర్థములను తెలుపుచున్నారు. నేను పుట్టుక లేనివాడను, నేను మృతి లేనివాడను, పుట్టుట చచ్చుట ప్రపంచ ధర్మములు, అట్టి మాయా ప్రపంచం ఎచ్చట దాగునో జ్ఞాపకమున కూడా వచ్చుట లేదు. నేను ఒకప్పుడు పుట్టను లేదు, చావను లేదు, నేను సర్వదా అమృత స్వరూపుడను, శాశ్వతుడను, ఆది మధ్యాంతములు లేనివాడను,
వచ్చిపోవు వస్తువులకు ఆది మధ్యాంతములు సంభవించును. వచ్చిపోయే వస్తువులకే సంభవిస్తాయి కానీ అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ అని భగవద్గీత ఈ విషయమని చెప్పుచున్నది. మధ్యలో వచ్చువానికి పోవువానికి ఆది అంతములు కలుగును. ఆద్యంతములు కలిగినవి ఏవియో నాకు తెలియకున్నవి. నేను ఎప్పుడును గమనాగమన వర్జితుడను, అపరిచ్ఛిన్నుడను, అఖండ స్వరూపుడను, ఏలాంటి వికారములు లేనివాడను. పరిణామము జందువానికి వికారములు కలుగుచున్నవి. నేను అపరిణామిని, నిర్వికారుడను. అనగా అపి జాయతే అస్థితే జాయతే వర్ధతే అపక్షీయతే పరిణమతే వినశ్యతి అను షడూర్ములు షడ్భావములు లేనివాడను. జ్ఞానరూపుడను, స్వయం ప్రకాశుడను, ఆనందరూపుడను. అంతయు నేనై ఉండగా ఇంకొకటి నాకు ఒక మోక్షము కావాలనా? మహద్వస్తువు కానీ ఎచ్చట ఉండును. ఇట్లా పరమాణువు కన్నా ఎంతగానో సూక్ష్మ స్వరూపుడను. నివార సూక వత్తన్వి అను శృతి బోధ కొరకు అట్లు చెప్పినది. సరే, నివార సూక వత్తన్వి పీతాభాస్వత్య అనూపమ అన్నాడు. నివార సూకం అంటే మన చిన్న ఎంట్రుకను 1000 భాగములుగా చీలిస్తే ఎంత చిన్నగా ఉన్నదో అంత చిన్న సుశీర్ఘములో ఉన్నది. ఆ యొక్క చిన్న రంధ్రము మనకు నేత్రములో ఉంది. అది ఫోటో తీసినప్పుడు తెల్లగా చుక్కవలే పడుతుంది. ఆ తేజోమయమైనటువంటి ప్రభ ఆ పరదా మీదనే మొత్తం మనకి ఈ సృష్టి అంతా కనపడుతుంది. ఆ పరదా పైనే ఈ సృష్టి యావత్తు జీవిస్తూ ఉంది. కాబట్టి దాన్ని చక్కగా అర్థం చేసుకుంటే ఉంటుంది. ఇట్లా ఆత్మతత్వాన్ని వ్యాపి అయి అన్నిటికంటే మహత్తైనది. మరి ఇక్కడ హిమాలయ పర్వతాలు, ఆకాశ మండలం, ఇంతకంటే పెద్దవైనటువంటి సూర్యచంద్ర మండలాలు, ఇవన్నీ కూడా ఎంత పెద్దవని మనకు కనపడుతుండయో అంతకంటే పెద్దవాడనై ఉండాను. ఎంత సూక్ష్మం అంటే ఆ కంటికి గానరాని యొక్క ఎంట్రుక కంటే 1000వ భాగంగా చిన్నగా ఉండాను. ఇంత పెద్దగా ఉండాను. మహత్తు కంటే మహత్తుగా ఉండాను. అణువు కంటే అణువుగా ఉండాను. అణువు కంటే పరమాణు రూపకంగా ఉండాలని చెప్పని ఈ చిన్న పెద్ద ఇంకొక పదార్థం లేదు, అంతా ఒకే ఆత్మరూపంతోనే ఉందని ఈ నాలో మహాసూక్ష్మముగా నున్నది. ఇట్లు సూక్ష్మాతి సూక్ష్ముడను, బృహత్తు కంటే బృహత్తుడను అట్టి అఖండ జ్ఞానము శ్రీ గురుస్వరూప ధ్యానముచే కలుగుచున్నది. ఇది నిశ్చయము, ముమ్మాటికి నిశ్చయం. మనం ఇట్లా అఖండ జ్ఞానాన్ని గురుకరుణ చేత సంపాదించుకుంటే బాగా ఆత్మతత్వం ఎట్టిదో బోధపడతారు. ఇంకా మనకి కలిగినటువంటి అజ్ఞానంతో జనించిన బాధలు ఉన్నాయి చూడి, సంసార బాధలు, జనన మరణ బాధలు, వాదోపవాదాలు. మనము ఇంట్లో కొట్లాడుకుంటా అంటామంటే ఏమర్థము? కొట్లాడితే సమస్యలు దిగుతాండయా? ఊరికనే బుద్ధి లేక కొట్లాడమే తప్ప మంచి శాంతమైన హృదయంతో ఏ విషయమైనా కానీ పరిష్కారంగా మాట్లాడుకొని ఆనందంగా ఉండొచ్చు. ఎందుకు? ఇటువంటి జ్ఞానం మనకు కలిగితే సంసారం చక్కబడిందంటే అన్నీ చక్కబడినట్లే, ఏ బాధలు ఉండవు. అందువల్ల మనకు ఇప్పుడు కావాల్సినదంతా అవన్నీ చక్కబెట్టడం కాదు, అన్నిటినీ చక్కబెట్టేటువంటి ఆ అఖండ జ్ఞానం మనకు కలగాలి. ఆ జ్ఞానం కలిగితే అన్నీ అవే సరిపోతాయన్నమాట. అపూర్వం అపరం నిత్యం స్వయం జ్యోతిర్నిరామయం విరజం పరమాకాశం ధ్రువమానందం అవ్యయం. మరి ఆ పరవస్తువు అపూర్వము, పూర్వము లేనిది, దానికన్నా ముందు వస్తువు లేదు. ఇప్పుడు ఎంతో పురాణం అన్నారు దేవుని. పురాణం అంటే అర్థమేమి? ఈ ప్రపంచం పుట్టక తలిగి ఉన్నవాడని. మరి ఆ పురాణం దగ్గరికి పోయినాం, ఆ పరమాత్మ దగ్గరికి పొందినామనుకో. ఇప్పుడేమైంది? అది అపూర్వమైంది. పూర్వం అనే పదం పోయి నిత్యనూతనమై పూర్వము కానిదై స్వరూపమై ఉన్నది. అది అట్లా భావించడం వల్ల మనకి ఇటువంటివన్నీ వస్తాయి. దీంట్లో కూడా మనకు పరిపూర్ణ బోధలో కొన్ని మార్గాలు ఉన్నాయి. అపునరావృతము, సర్వశూన్య లభ్యము, పరిపూర్ణమని 3 పద్ధతులు ఉంటాయి దీనికి. ఇప్పుడు పోయిన ప్రతి శ్వాస తిరిగి మళ్ళీ మనకు లోపలికి రాదు. పోయిన శ్వాస వేరు, వచ్చే గాలి వేరు. వచ్చేదానికి ఇది అపునరావృతం, మళ్ళీ పునరావృత్తిగా రాదు, పునరావృత్తిగా పోదు. ఏ శ్వాసకు ఆ శ్వాస
వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఇది ఎట్లా జరుగుతుందంటే అఖండ శక్తి ఉండడం వల్ల ఈ గాలి ఈ చిన్న చిన్న రూపాన్ని ధరించి అన్ని జీవుల్లోకి పోతుంది, వస్తుంది. అంతే తప్ప దానికి సంబంధము కానీ బంధమోక్షాలు కానీ ఏమీ ఉండవు. ఇది అపునరావృతం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఇక సర్వశూన్య లభ్యం, అన్నీ లేకోకుండా పోయేటువంటి జ్ఞానం మనకు లభ్యమవుతుంది. అంతా మాయ అనే జ్ఞానం లభ్యమవుతుంది. ఇక తర్వాత ఇంకా పరిపూర్ణమే ఉన్నదని భావాభావములన్నీ నిలిచిపోతాయి. ఇటువంటి యొక్క లక్షణం అంతా మనకు వస్తుంది అన్నమాట. సర్వదా నూతన భాస్వర రూపముతో భాషించున్నది. అపరము, దానికన్నా వెనుక వస్తువు లేదు. సర్వము నశించినను అవశిష్టమైన వస్తువు ఏది, అది ఏ శిథిలము కానిది. ఇక మనకు సంలక్షణం అని ఒకటి ఉంది వేదాంతములు. సత్తు ఎట్లా ఉంటుంది శాశ్వతంగా అంటే, ఇట్లా సూర్యచంద్రాదులతో నిర్మించబడిన కాలము ఎంత కాలము అయితే ఉందో ఆ కాలం అంతా నశించిపోతుంది. ఆ కాలానికంటే ముందు కాలంలో పుట్టినటువంటి జీవులన్నీ పుడతా సస్తా నశించిపోతాయి. తర్వాత కాలము నశిస్తుంది. ఈ కాలము నశించినాక ఏ వస్తువు ఉందో, సూర్యచంద్రాదులు పుట్టక తలిగి ఏ వస్తువు ఉన్నదో ఆ వస్తువే నా యొక్క స్వరూపం. కాబట్టి నేను కాలానికి భయపడేది కానీ, కాలము నన్ను సంపుతాదని కానీ, కాలమృత్యు వస్తుందని కానీ, అకాల మృత్యు చేత నేను అవాంతరంగా సస్తాననేది కానీ, ఇవన్నీ కూడా ఆత్మజ్ఞాన లోపముతో దేహభ్రాంతితో వచ్చే భయాలే తప్ప నిజముగా అటువంటివేవి ఉండవు. అటువంటి స్వరూపాన్ని తెలియజేస్తుంది ఇది. కాబట్టి అగోచరం తదాగమ్యం నామరూప వివర్జితం నిశ్శబ్దంతు విజానీయాత్ స్వభావాత్ బ్రహ్మ పార్వతి. అగోచరం తదా అగమ్యం నామరూప వివర్జితం. ఎందుకంటే గోచరించేది కాదు, నువ్వు పోయి గమ్యం చేరేది కాదు, నామరూపములు లేనటువంటిది అది. ఎందుకంటే మనకు ప్రయాణం ఉంటుంది, గమ్యం ఉంటుంది. ఇప్పుడు వేదాంతములు ఎక్కువ గమ్య మార్గాలే చెప్తారు. ఏ మార్గంలో పోయినా అటుకి లేవయ్యా పోయేది. హిందూపురానికి 4 మార్గాలు ఉన్నాయి, 4 మార్గాల్లో పోయినా హిందూపురానికి ఒకటే కదా పోయేది. ఇట్లా గమ్య మార్గాలే మనకు వేదాంతములే ఎక్కువ ఉంటాయి. కానీ ఆత్మస్వరూపమైన తర్వాత ఆత్మ పోయి ఎక్కడ చేరుతుందని గమ్యమేది, ఇంకొక ఆత్మనేమన్నా పొందుతుంది ఇది. ఇట్లా అగమ్యం అనేటువంటి పదం ఎప్పుడు రావాలంటే అన్నిటికీ ఆధారమైన వస్తువుగా తాను మారినప్పుడు తనకు ఒక గమ్యం అంటూ ఇంకేముండదు. గమ్యం అనేది లేదంటే ఇంకా దానికి కావలసిన సాధన చేసే పని ఉండదు, కోరిక ఉండదు పొందాలనేటువంటిది. అట్లా నిశ్శబ్దంతు విజానీయాత్ స్వభావ బ్రహ్మ పార్వతి. నిశ్శబ్దము అది నీ స్వరూపమై ఉంది, అదే బ్రహ్మము, అదే యొక్క తత్వమును పొందమని చెప్పి పార్వతీదేవికి చక్కగా తెలియజేస్తాడు అన్నమాట. అది యథాగంధ స్వభావత్వం కర్పూర కుసుమాదిషు శీతోష్ణ స్వభావత్వం తదా బ్రహ్మణి శాశ్వతం. యథాగంధ స్వభావత్వం కర్పూర కుసుమాదిషు. పుష్పములలో కానీ కర్పూరములో కానీ మనకి మిగతా సుగంధ ద్రవ్యాల్లో వాటి వాసన వాటికి ఎట్లా స్వభావమై ఉన్నదో ఇంకొక దాంతో వచ్చి తెచ్చుకోకుండా, పుష్పానికి వాసన ఎవరితోనో తెచ్చుకుంటుంది, అది దానికి స్వభావమై ఉంటుంది. కుసుమానికి వాసన స్వభావమై ఉంటుంది. అట్లనే గంధానికి కూడా వాసన స్వభావమై ఉంటుంది, ఇంకొకరితో చెప్పేసుకునేటువంటిది కాదు. ఇక శీతం కాలంలో శీతము, ఉష్ణకాలంలో ఉష్ణము స్వభావమే కానీ ఇంకొకరితో వచ్చేటువంటిది కాదు. వీటికి ఎట్లా స్వభావం సహజమై ఉన్నదో బ్రహ్మకు కూడా స్వభావం శాశ్వతమై ఉన్నది. బ్రహ్మకు శాశ్వతత్వము స్వభావం. పరిపూర్ణం అంటే శాశ్వతం కాదు, అశాశ్వతం కాదు. ఇప్పుడు ఇక్కడ శాశ్వతం అశాశ్వతం 2 ఉన్నాయి కాబట్టి అశాశ్వత భావాలు పోగొట్టుకునేకి శాశ్వత బ్రహ్మమును పొందే మార్గం ఉంది. కాబట్టి ఈ బ్రహ్మకు శాశ్వతత్వం ఉంది. ఈ కాలాన్ని బట్టి ఈ అశాశ్వతమైనటువంటి దుఃఖము నశిస్తుంది. మళ్ళీ పూర్ణభావానికి పోయినప్పుడు ఈ శాశ్వత అశాశ్వతములు 2కి అతీతమైనటువంటిది శాశ్వతంగా ఉండే ఆత్మ కానీ అశాశ్వతంగా ఉండే ప్రపంచం కానీ 2కి అతీతమైన వస్తువును గురువుడు చూపినప్పుడు మనకి ఈ భ్రాంతం మళ్ళా తొలగిపోతాయన్నమాట. అందువల్ల ఇది స్వభావం, శాశ్వతత్వం అనేటువంటిది, బ్రహ్మత్వం అనేటువంటిది ఈ ఆత్మకు స్వభావం అయింది.
యథా నిజ స్వభావేన కుండలే కటకాదయ సువర్ణత్వేన తిష్టంతి తథాహం బ్రహ్మ శాశ్వతం. ఇప్పుడు యథా నిజ స్వభావేన కుండలే కటకాదయ, మనకు కమ్మలు నక్లీసులు గాజులు అండు అనుకోండి, కానీ అన్నిటి లోపల బంగారం స్వాభావికంగానే ఉంది కానీ వేరుగా లేదు కదా. అట్లా జగద్రూపం ధరించినటువంటి పరమాత్మ స్వభావుడే కానీ వేరేవాడు కాదు. ఆ రకంగానే సువర్ణత్వేన తిష్టంతి, అన్నిటిలో సువర్ణమే ఎట్లా ఉన్నదో తదాహం బ్రహ్మ శాశ్వతం, అట్లా సదా ఎల్లప్పటికీ కూడా అహం అనేటువంటి బ్రహ్మం శాశ్వతమనే పదంలో ఉంటుంది. ఇదే యొక్క నిజతత్వం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. ఈ యొక్క విషయాన్ని యదైకంచ సువర్ణాది మిళితం రజతాదిన అల్పమూల్యం ప్రజాయేత తదా జీవోయహం యతః. యతైకంచ సువర్ణాది క్షరాదేశోదితం మలం పూర్వ ఉన్మూల్యతాం యాతి తదా జీవోపి సంస్కృతే. జీవశివ శివో జీవ న జీవ కేవల శివ త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దీని అర్థం విదితమే. స్వయం తదా విదో భూత్వా స్థాతవ్యం యత్ర కుత్రచిత్ కీటో భృంగ ఇవ ధ్యానాద్యతా భవతి తాదృశం. ఇక భ్రమర కీటక న్యాయాన్ని గురించి చెప్తా ఉండాలి. మరి ఎట్లా కీటకం భ్రమరమవుతుంది, తద్రూపం ధరించిన తర్వాత అది పొందేటువంటి సుఖమేమి, ఈ దృష్టాంతం ఎక్కువగా చెప్పుచుందురు. కీటకమును భీతి చెందినదై భ్రమరముచే ధ్యానింపచుండును. ఆ భ్రమరము కూడా జంకారము చేయుచు మధ్య మధ్య పొడుచుచు దానిని నిరీక్షించుచుండును. తరువాత కీటకము తాను చింతించిన భృంగము వలనే అగుచున్నది. ఇది ఒక ఉపమానం చెప్తున్నారు. బాగా మనం కళ్ళారా చూసిన నా మగ్గానికే పెట్టుకోవడం, అది నేను నేసేటప్పుడు అంటే నాకు చాలా విషయాలు అవి నేను దృష్టాంతం బోధ చెప్పే లక్షణాన్ని ఇచ్చిన సృష్టి కొన్ని దృష్టాంతాలు నా ముందరే చూపించింది. ఈ సాలెపురుగు ఇట్లా నేను రాత్రిపూట కూర్చుంటే నా ముందరే పటమల్లింది. అది పటమల్లిన తర్వాత అది ఎట్లా తీసుకొని తినిండేది, మళ్ళీ అదంతా తీసుకొని ఎట్లా పోయిండేది, ఇది చూడాలని 2.5 గంట సేపు కూర్చొని చూసినాను. ఆహా సద్గురుదేవ, ఇది ఎటువంటి దృశ్యం, మిగతా వాళ్ళు చెప్తే బుక్కులో చదివి చెప్పడమే కానీ మరి కన్నులారా చూడలేదు కదా. ఈ భ్రమర కీటక న్యాయం కూడా అది మా ఇంటి దగ్గర ఆ మన్ను, ఆ పచ్చి మన్ను తీసుకొచ్చి నా మగ్గం కొయ్యకే పెట్టింది. ఎన్నిసార్లు ఎంత మన్ను కింద పడినా అది తీసుకోదు, మళ్ళీ ఆమన్నే తెస్తుంది పెడతాది. అది చక్కగా పెట్టి గూడు పెడతాది. పురుగులు తీసుకొస్తుంది, 7-8 పురుగులు తీసుకొచ్చింది. ఒకటి అన్నీ కింద పడతాయి, కింద పడితే దాన్ని ముట్టుకొని ఆడబడిండే దాన్ని మళ్ళీ కొత్తదే తెస్తుంది, తెచ్చి పెట్టేదాన్ని. ఇవన్నీ కండ్ల ముందరే చూస్తాను. పెట్టిన తర్వాత ఇది మూత వేసాం, మళ్ళీ తెచ్చి మన్ను పెట్టేసాం. పెట్టిన తర్వాత చూడప్ప అది తిరుగుతుంది, దాని చుట్టే తిరుగుతుంది, తర్వాత దాని మీద కూర్చుంటుంది, అట్లా కూర్చుతుంది, లేచి తిరుగుతూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత కొన్ని రోజులకు, ఒక 8-10 రోజులకు అదే బక్క పెట్టుకొని బయటకు వచ్చాడు. ఇట్లా ఎల్లబడుచుకొని వచ్చేసి జుమ్మున లేచిపోయి అది పోయినాక ఇది ఊరికే ఉంది. ఈ తల్లి తుమ్మెద అంటే క్రిములకు భ్రమరము తన రూపం ఇచ్చినట్లు గురుడు శిష్యునికి బ్రహ్మత్వం ఎట్లా ఇస్తాడు అనేదానికి ఆ యొక్క భ్రమర కీటక న్యాయాన్ని ఎక్కువ తీసుకుంటారు. అది చూసి చెప్పిన వాళ్ళు కొందరైతే, చెప్పగా చెప్పిన వాళ్ళే చాలా మంది ఉంటారు. అది నిజముగా మనము కీటకం అంటే గడ్డి మీద పారాడే పచ్చపురుగు లాంటి వాళ్ళం. మన గురుదేవుడు తుమ్మెద లాంటి వాడు. ఆయన వచ్చి మన హృదయంలో పీఠం వేసుకొని మనలో ఇది చేయనాయన, ఇది చేయనాయన అని ఓంకారాన్ని చేయించడం, లేదు గురుమంత్రాన్ని జపింప చేయడము, ఈ శ్రవణ మనను నిధిధ్యాసలు చేయించడం, ఇది చేయగా దీనికి ఎట్లయింది, ఈ యొక్క మనస్సు అనేటువంటి ఈ కీటకము భ్రమరమైంది. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి స్థితికి వచ్చింది. భ్రమరమైతే అది మళ్ళీ గడ్డి మీద పారాడి గడ్డి తింటుందా? భ్రమరమైనాక అది గగన సంచారి అయి సరోవరములలో ఉండేటువంటి పుష్పాలలో
లేదు పూల తోటల్లో ఉండేటువంటి తోటల్లో విహరించి ఆ పుష్పములలో ఉండేటువంటి తేనెను మాత్రమే తీసుకుంటుంది. ఆ తేనెను దీని గగన సంచారమయ్యే గుణము గడ్డి మీద తిరిగే పురుగుకు ప్రసాదిస్తూ ఉందంటే అది ఎంత సత్యమో ఎంత గొప్పతనమో అదే స్థితి మనకు కూడా సద్గురుదేవుడు ఈ యొక్క కీటక దశను పోగొట్టి భ్రమర దశను ఇస్తాడు. అందుకే ఇక్కడ కొన్ని సారూప్య పద్ధతులను కొన్ని ఉపమానాలను మనకు ఈ పద్ధతిలో చెప్తారు. మార్జాల కిషోర న్యాయం ఉంది. పిల్లులు తన పిల్లను కన్నులు తెరిచే లోపల మగపిల్లి వచ్చి చంపుతాదనే ఉద్దేశం చేత ఎవరికి తెలియకుండా 7 చోట్ల మారుస్తారు. అది అంత పెద్దగా అయిన తర్వాత ఎలకను తెచ్చి అర్థం చంపి అది దాన్ని ఎట్లా పుంజుకొని ఉండాలో ఇది కూడా నాకు చూపించినాయి ఆ పిల్లులు. ఎంత బాగా అంటే అది మా ఇంట్లోనే జరిగినాయి. అవి ఆ తీసుకొచ్చి అర్థం చంపి ఇట్లా పుంజుకోవాలంటే ఇది అట్లే కూర్చుంటుంది పిల్ల. అది ఎలక కదురుతానే చక్కని ఎగిరి అట్లా పట్టుకుంటుందో ఇది పోయి అట్లా కొడుతుంది దాన్ని. ఇవన్నీ కూడా ఎట్లా చూపించాం. మళ్ళీ మా తర్వాత మా గురువు గారు ప్రాణం విడిచేటప్పుడు నాకు ఇట్లా హృదయానికి ఆనించుకొని కూర్చున్నప్పుడు, అయ్యా ఈ టైంలో